పార్టీలో ఒక నేషనల్ పార్టీ సంబంధించిన టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారనడంలో ఆయన పట్టుదలే మెయిన్ ప్రాధాన్యంగా తీసుకోవాలి. ఎందుకంటే లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేశారు, ట్రోలింగ్ చేశారు, తిరుగుబోతులు అన్నారు, అసలే కొన్ని వ్యసన పొరలు అన్నారు. ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా ఒక రోడ్డు మీదకి తీసుకొచ్చేసి నిలబెట్టేసినట్టుగా సోషల్ మీడియాలో ఆయన మీద విస్తృత ప్రచారం చేశారు. కానీ సార్, దేవుడు గొప్పోడు. లోకేష్ గారు ఎప్పుడైతే యువగళం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, కేసులు, రాళ్లదాళ్లు, ఆయనకు వచ్చిన ప్రజాదరణ చూసి ఓరవలేక అప్పుడు అధికార పార్టీ నాయకులు కేసులు పెట్టి అక్రమంగా రోడ్డు మీద కూడా ఈడ్చుకెళ్లే పరిస్థితులు తీసుకొచ్చారు. మరి లోకేష్ గారు యువగణం నుంచి వాళ్ళ నేషనల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎదిగారంటే అది చంద్రబాబు నాయుడు గారో లేదంటే లేదా పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తే కాదండి. ఆయన గ్రౌండ్ లెవెల్లో ఆయన అంత ఇదిగా క్షేత్రస్థాయిలో పనిచేశారు కాబట్టి, ప్రతి కార్యకర్తకు సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కటి ప్రణాళిక ప్రకారంగా రాసుకుంటారు సార్. అందుకనే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకంగా పెట్టుబడులు వస్తున్నాయంటే ఒక రకంగా లోకేష్ గారే కారణం. నిరంతర శ్రామికుడుగా ఇప్పటికీ కూడా ఆ దేశాలు ఈ దేశాలు తిరుగుతూ పెట్టుబడుల ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడు లోకేష్ గారు తిరుగుతున్నారంటే ప్రధాన కారణం కూడా ఇదేనండి సార్. ఇప్పుడు ఆ తండ్రి అట్లాగుంటే కొడుకు ఇట్లాగుంటాడు, కొడుకు ఎవరైనా ఇట్లా వస్తారని చెప్పేసి అంటారు. కానీ లోకేష్ గారిది ఈ విషయంలో పూర్తిగా భిన్నంగా ఉంది. ఆయన ఓడిపోయిన చోటే గెలిచి చూపించాడు సార్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కొడుకని చూడాల. ఆయన చేసిన పనితనంగా మంగళగిరి లాంటి ప్లేస్ లో ఆయనకు సంబంధం లేని నియోజకవర్గం లాంటి ప్లేస్, అటువంటి చోట్ల చూపించారు. ఇవాళ గూగుల్ లాంటి కంపెనీలు, మైక్రోసాఫ్ట్, కొన్ని మల్టీ కంపెనీస్, కియా లాంటి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే దీని వెనకాల తెరనకాల లోకేష్ గారి కృషి చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. అయితే లక్ష్మీకాంత్ గారు ఇక్కడ లక్ష్మీకాంత్ గారు ఒక్క వర్డ్ ఏదైతే ఇప్పుడు లోకేష్ గారు ఈ రకంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్కి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది, లోకేష్ని సీఎం చేస్తారా, లోకేష్ ప్యానెల్లో పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇదిగా వర్క్ చేస్తాడా అని చెప్పి వైసీపీ వాళ్ళు అనేక విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. దేనికంటారు సార్? గాలి పార్టీ వాళ్ళు మాట్లాడినంత మాత్రాన మేము వాటిని ఆచరణలో తీసుకొని మాట్లాడము సార్. మేము పారదర్శకంగా మేము ముందుకెళ్తున్నాం. లోకేష్ గారు లాంటి వ్యక్తే మిగతా ఏమన్నారు సార్? పలు మీటింగుల్లో కూడా నా అన్నయ్య అని అన్నారు. ఆయనకి ఇప్పుడు సీఎం అవ్వాలని లేదు. ఒక కీ రోల్ గా ఇప్పటికీ కూడా ఆయన మార్పు చూపించుకుంటున్నారు. లోకేష్ గారు గురించి చెప్తున్నారు. అదే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూటమిలో స్థానం ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి. తర్వాతే నేనేం చెప్తుంటాను, ఆయన పలు సభల్లో కూడా ఓపెన్ గా నేను చెప్పుకున్న నిజం సార్ అది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ వస్తాడా లేదంటే పవన్ కళ్యాణ్ వస్తాడా అంటే నాకు తెలిసైతే లోకేష్ గారు నేను సీఎం అవడానికి నేను ముందుగా ఉన్నానని ఆయన ఒప్పుకున్న దాఖలాలు ఎక్కడా లేవు సార్. సోషల్ మీడియాలో ఏదో ఊహాగానాలు ప్రచారాలు తప్పించి మనం ఎక్కడా విన్న దాఖలాలు లేవు ఇవన్నీ సార్. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టారు, ఇటువంటి పదవుల మీద వ్యామోహం లేకుండానే ముందుకెళ్తున్నారు, కమిటీలు వేసుకుంటున్నారు. రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో కూడా ఇప్పుడు కూటమి సత్తా ఏంటనే చూపించుకుంటారు. దాంట్లో లోకేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం తీసుకొస్తున్న అభివృద్ధిని ప్రధానంగా పెట్టుకొని కేంద్ర సహాయ సహకారాలతో మోదీ గారు ఆశీస్సులు కానీ లేదంటే ఇక్కడ కేంద్రానికి సంబంధించిన మంత్రులైనా కానీ వాళ్ళ ఆశీస్సులతోనే వాళ్ళ రాష్ట్రం సుభిక్షంగా ఇప్పుడు ఒక కీ రోల్ లో పాత్ర పోషిస్తూ కూడా అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలిస్తున్నా గానీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ జెండా గట్టిగా ఎగురుతుందంటే కూటమిది ఆ మార్క్ అనేది ఇటు పక్కన నాలుగు దిక్కులు ఎట్లాగో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు అట్లాగా
అయితే ఇక్కడ వైసీపీ ఇంకోటి ప్రధానంగా అంటుంది, మీరు ఇందాక మోడీ గారు ఆశీస్సులతో అంటున్నారు, కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు, చంద్రబాబు ఆశీస్సులతో లోకేష్ గారికి పట్టాభిషేకం జరగబోతుంది, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు లోకేష్ గారికి ఫుల్గా ఉన్నాయి అంటున్నారు. వాస్తవం ఉందంటారా? సార్ నా మాటలను కొట్టిపారేసేయండి సార్. ఫస్ట్ మనం మాట్లాడుకునేది నిజాలు మాట్లాడుకుందాం. ఆ మాటలన్నీ ఈ ఒకటి చెప్తాం సార్, ఇట్లాంటి కొన్ని గాలి మాటలు ఈ చెవుల నుంచి అనాలి, ఈ చెవుల నుంచి వదిలేయాలి. వాటిని మనం పట్టుకొని చేస్తా ఉంటే మనకు విలువ ఉండదు. ఇప్పుడు మీరే అన్నారు ఇందాక మాట్లాడితే, ఆ రోజా గారు ఓడిపోయిన తర్వాత ఎక్కడున్నారు సార్? మాట్లాడితే ఆ చెన్నై హైదరాబాద్ తిరుగుతూ కూర్చున్నారు ఆవిడ. ఇవాళ మాట్లాడితే ఓడిపోయిన తర్వాత అన్నారు, మీరు పొరపాటు విన్నారు. అయినా ఓడిపోయిన తర్వాత ఎక్కడున్నారు అన్నారు, పొరపాటు విన్నారు. ఓడిపోయిన తర్వాత అన్నాం సార్, మాకు ఆయనకి ఊరపంది అన్నట్టు వినబడింది. ఊరపంది అనలేదు మీరు, ఓడిపోయిన తర్వాత అన్నారు. నాకు అదే అర్థం. రోజా గారు నగరిలో ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? చెన్నై హైదరాబాద్ తిరుగుతూ ఉన్నారు. మరి ఏదో ప్రజలు మర్చిపోతారన్న ఉద్దేశం మీద అప్పుడు ఒకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రోజా గారు లాంటి వ్యక్తులు రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులే వాళ్ళ డిబేట్ లో సవాళ్లు స్వీకరించి రాలేని పరిస్థితి అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళే ఇప్పుడు గూగుల్ కంపెనీ లోకేష్ గారు తీసుకొస్తా ఉంటే దాన్ని గోడౌన్లని సంబోధించిన పరిస్థితులు. మరి వాళ్ళ అమరావతి అభివృద్ధి జరుగుతూ ఉంటే వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానల్లోనే అమరావతి ఎంత విధంగా కించపరిచారనేది మాటలతో చెప్పలేని పరిస్థితి. సో ఇవన్నీ తెలుసుకొని ఎవరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు, ఎవరు నిస్వార్థంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డారు, ఇవాళ ప్రజల మధ్య పోరాటం ఎవరు చేస్తున్నారు, అవన్నీ తెలుసుకోకుండా ఏదో మీడియా ముందుకు వచ్చి కళ్ళబొల్లి మాటలు మాట్లాడటం మాకు చేత కాదు. ముందుగా కూటమి పార్టీ నేతలకు అసలు చేత కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారైనా కానీ, లోకేష్ గారైనా కానీ, చంద్రబాబు నాయుడు గారైనా కానీ ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఒకరి మాటలు పట్టించుకోకుంటూ మౌనంగా ముందుకెళ్తున్నారంటే అది రేపు పొద్దున ప్రజాదరణ ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోండి. అంతేగాని మేము గాలి పార్టీ మాటలు అస్సలు వినము అని చెప్పేసి మేము తెలియజేసుకోండి. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే సార్. మధుసూదన్ రెడ్డి గారు, లోకేష్ గారు రానున్న రోజుల్లో ఏపీలో యువత అందరికీ దిక్సూచి కాబోతున్నారని కూటమి నేతలు మాట్లాడుతున్నారు, టీడీపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నట్టుగా కూడా విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మీ పార్టీ మాత్రం లోకేష్ని జాకీలేసి లేపుతున్నారంటూ రకరకాల నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజంగా లోకేష్ బాబు గారికి జాకీలు లేపాల్సిన అవసరం ఏంటి? ఆయన నిరూపించుకోలేదా? మీరు గతంలో పప్పు అని తిట్టారు, ఇప్పుడు అయినా మీ వైసీపీ పార్టీ తిప్పలు పెడుతున్నారు, తిప్పలు పెడుతున్నారు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు ఏఎన్ఎన్ టీవీకి వీక్షిస్తున్న ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు లక్ష్మీకాంత్ గారికి, అదేవిధంగా మేడం విజయశేఖర రెడ్డి గారికి నా నమస్సమాంజలి. నమస్తే సార్. సార్, ఇప్పుడు సోదరులు ఇద్దరూ మాట్లాడారు. మీరు అడిగిన దానికి వాళ్ళు మాట్లాడిన దానికి నాకైతే పొంతన అనిపించలేదు. ఎందుకంటే లోకేష్ గారు 2019 తర్వాత ఆయన చేసిన సంస్కరణలు, దేశానికి రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఆయన తీసుకున్నటువంటి విద్యాశాఖలో చేసినటువంటి సమూల మార్పులు ఏంటి, ఆయన తీసుకున్నటువంటి విద్యాశాఖలో చేసినటువంటి మార్పుల వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఏం ఒరిగింది అనేటువంటి చెప్పి లోకేష్ గారు సక్సెస్ అంటే ఓకే. అట్ట కాకుండా విజయశేఖర రెడ్డి గారు మాట్లాడతా ఎప్పుడో యువగాళం అంటాడు. యువగాళంలో అనంతపురంలోంచి వచ్చిన తర్వాత బేషు, కడపలోకి వచ్చిన తర్వాత తూషు, ఆ తర్వాత చిత్తూరుకి వచ్చిన తర్వాత పాషు అని చెప్పి ఏదో ప్రాస డైలాగ్స్ మాట్లాడేశాడు. అవన్నీ లోకేష్కి ఎలివేషన్సే. కానీ లోకేష్ నిజంగా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఏం చేశాడు అనేటువంటిది చెప్పకుండా ఈ విధంగా దాటేయడం అనేటువంటిది వాళ్ళు చెప్పింది నిజమే. చెప్పడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా దాటేశారు. దానికి మనం ఏం కదనలేం. నేను సూటిగా ఉన్నటువంటి సోదరులు ఇద్దరిని ప్రశ్నిస్తున్నా.